ఇప్పటివరకు మనం చూసింది ఆత్మ ప్రయాణం, నరక శిక్షలు. కానీ ఈ శిక్షల నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉంది. గరుడ పురాణం ప్రకారం మనిషి తన జీవితంలో కొన్ని మంచి పనులు చేస్తే ఆత్మకి శాంతి లభిస్తుంది. మొదటిది సత్యం మాట్లాడటం, రెండవది ఇతరులకు సహాయం చేయటం, మూడవది పాపాలు చేయకుండా జీవించటం, నాలుగవది దానం చేయటం, ఐదవది దైవంపై విశ్వాసం కలిగి ఉండటం. ఈ పనులు చేసే వ్యక్తి మరణం తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మకి శాంతి, సుఖం లభిస్తాయి. జీవితం మన చేతుల్లోనే ఉంది. మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. పాపం చెయ్యాలా లేక మంచి మార్గంలో నడవాలా, ఇది మన ఎంపిక. ఇది విన్న తర్వాత మీరు ఏ మార్గం ఎంచుకుంటారు? జీవితం ఎంత చిన్నదో ఈ నిజాలు గుర్తు చేస్తాయి. మా ఛానల్కు మీ ఒక్క లైక్, షేర్, కామెంట్ చాలా అవసరం. ప్లీజ్ ఇలాంటి జీవన సత్యాల కోసం మౌన ప్రశ్నల కుటుంబంలో భాగమవ్వండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.